మీ అందరికీ యూట్యూబర్ వైష్ణవి మర్డర్ కేసు గురించి తెలుసు కదా. ఎప్పుడూ నవ్వుతూ యూట్యూబ్ లో వీడియోస్ చేసుకునే అమ్మాయి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని 4 నెలల గర్భంతో ఉన్నప్పుడు తన భర్త హరిబాబు చేతిలో దారుణంగా చనిపోయింది. వైష్ణవి చనిపోయాక ఆమె కుటుంబ సభ్యులు బాధ అంతా ఇంత కాదు, ఎప్పుడూ ఆమెనే తలుచుకొని బాధపడుతున్నారు. అయితే ఇలాంటి టైంలోనే వైష్ణవి బంధువుల్లో ఒక ఆమెకు వైష్ణవి శ్వేతనాగు రూపంలో కనిపించి తనతో మాట్లాడిందని చెప్పగా ఇప్పుడు ఈ న్యూస్ అక్కడ సంచలనంగా మారింది. అయితే వైష్ణవి నిజంగానే శ్వేతనాగు రూపంలో వచ్చిందా? పాము రూపంలో ఉన్న వైష్ణవి ఆమెకి ఏం చెప్పింది? అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమెని ఎందుకంత కిరాతకంగా చంపాడు? కుటుంబం ఉన్న పరిస్థితి వర్ణనాతీతం. ఆమె అన్నలు తన చెల్లి సమాధి వద్ద కూర్చుని రోదిస్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. వైష్ణవికి ఇష్టమైన స్వీట్లు, వంటలు ఆమె సమాధి వద్ద పెట్టి తమ సోదరిని గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబంలోని చిన్నవాళ్ల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ వైష్ణవి అంటే ఎంతో ఇష్టం. 4 నెలల కడుపుతో ఉందని కూడా చూడకుండా కట్టుకున్న వారే చంపేశాడు. అయితే వైష్ణవి చనిపోయిన తర్వాత తన కుటుంబ సభ్యుల కలలోకి వస్తోందని, వైష్ణవి ఒక శ్వేతనాగు రూపంలో కనిపిస్తోందని, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తోందని కొంతమంది చెబుతున్నారు. అలాగే ఆమె తన కడుపు దగ్గర 2 చేతులు పెట్టుకొని నన్ను కాపాడు, నా బిడ్డను కాపాడు అని అడుగుతున్నట్టు కూడా కలలు వస్తున్నాయని వారు ఏడుస్తున్నారు. ఒక అందమైన ప్రేమ కథగా మొదలై వైష్ణవి స్టోరీ చివరకు ఒక రక్త చరిత్రగా ముగిసింది. పెళ్లికి ముందు హరిబాబు తన గురించి ఎన్నో రకాల అబద్ధాలు చెప్పి వైష్ణవిని మరియు ఆమె కుటుంబ సభ్యులను మోసం చేశాడు. తనకు నెలకు 30,000 రూపాయల జీతం వస్తుందని, భవిష్యత్తులో అది 1,00,000 రూపాయల వరకు పెరుగుతుందని గొప్పలు చెప్పుకున్నాడు. ఇక్కడ మనం హరిబాబు లోపల ఉన్న ఆ సైకో ప్రవర్తనను మరియు క్రూరత్వాన్ని అర్థం చేసుకోవాలి. వైష్ణవి మొదటిసారి గర్భం దాల్చినప్పుడు హరిబాబు ఆమెను నమ్మించి బలవంతంగా అబార్షన్ చేయించాడు. కానీ వాస్తవానికి అతని ఉద్దేశ్యం వేరే ఉంది. కట్నం సరిగ్గా రాలేదని, ఆస్తి తన పేరు మీద చేయలేదని అతను వైష్ణవిని నిరంతరం వేధించేవాడు. వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పటికే 5 లక్షల నగదుతో పాటు 4 గుంటల భూమిని కట్నంగా ఇచ్చారు. అయినా సరే హరిబాబుకు ఆశ చావలేదు. తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని అమ్మేసి వైష్ణవికిచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని, ఆ ఆస్తిపై తనకే పూర్తి అధికారం ఉండాలని అతను ప్రతిరోజు గొడవపడేవాడు. ఎంతో సందడిగా చిరునవ్వుతో కనిపించే వైష్ణవి వీడియోల గురించి కూడా హరిబాబు రకరకాల మాటలు చెబుతున్నాడు. మొదట పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో వైష్ణవి వీడియోలు చేయడం ఇష్టం లేకనే ఆమెను చంపానని చెప్పాడు. కానీ వైష్ణవి అన్నలు చెబుతున్న కథ ప్రకారం అసలు వైష్ణవికి వీడియోలు చేయాలనే ఆసక్తి ఉండేది కాదు. హరిబాబే తన ఆర్థిక అవసరాల కోసం ఆమెతో బలవంతంగా వీడియోలు తీయించేవాడు.